రేవంత్ రెడ్డి బతుకమ్మ కానుక ఎంతో తెలుసా? తెలంగాణ బతుకమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలంగాణలోని ప్రముఖ పండుగలలో ఇది కూడా బతుకమ్మ పండుగ దగ్గరకొస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ఫెస్టివల్ కు మహిళలకు సర్ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా బతుకమ్మ పండుగ వస్తుందంటే చాలు మహిళలకు చీరలు అందించేది. ప్రతి సంవత్సరం బతుకమ్మకు ప్రభుత్వం నుంచి మహిళలకు చీరలు వస్తూనే ఉండేవి. అయితే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఆలోచిస్తోంది. గతంలో బీఆర్ఎస్ ఇచ్చే బతుకమ్మ చీరలపై పలు విమర్శలు వచ్చేవి. చీరలలో నాణ్యత లేదు అని మహిళలు విమర్శించిన ఘటనలు మనం చూసే ఉన్నాం. అయితే ఈసారి మాత్రం ఇలా జరగకుండా ఉండాలి అని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటోంది. వెలువడుతున్న నివేదికల ప్రకారం చూస్తే రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వం చీరలు పంపిణీ చేయవద్దనే నిర్ణయానికి వచ్చింది. అంటే బతుకమ్మ చీరలు ఉండకపోవచ్చు. మరి చీరలు లేకపోతే ఎలా? మహిళలకు ఏమిస్తుంది? బతుకమ్మ చీరలకు బదులుగా మహిళలకు పండుగ కానుకగా ఏమిస్తే బాగుంటుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మహిళలకు ఏదైనా బహుమతి ఇవ్వాలా, లేదంటే నగదు రూపంలో అందించాలనే అంశాలపై చర్చ జరుగుతున్నట్లు సర్వత్రా వినిపిస్తోంది. ఒకవేళ డబ్బులు ఇవ్వాలనే నిర్ణయానికి వస్తే ఎవరికి ఇవ్వాలి, అందుకు అర్హతలు ఏంటి అనే విషయం పైన కసరత్తు చేస్తున్నట్లు వినికిడి. ఏదేమైనా రానున్న రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఈ అంశంపై స్పష్టత రానుంది. కాగా బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల కోసం ఏటా 370 కోట్లు ఖర్చు చేసింది. అయితే ఇందులో సగం దళారుల చేతిలోకి వెళ్లాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే చీరల నాణ్యత కూడా బాగోలేదు అనే విమర్శలు వచ్చాయి. అయితే ప్రభుత్వం ఖర్చు చేసే డబ్బులు నేరుగా తమకు అందిస్తే పండుగ ఖర్చులకైనా వస్తాయి అని మహిళలు పేర్కొంటున్నారు. ఇది కూడా సరైన అంశమే. నాణ్యత లేని గిఫ్ట్లు, చీరలు ఇవ్వడం కన్నా నేరుగా డబ్బులు అందిస్తేనే బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. అలాగే పండుగ సందర్భంగా ప్రజలకు ఉచితంగా చక్కెర, ఆయిల్, బెల్లం, నెయ్యి, శనగలు, కందిపప్పు వంటివి పంపిణీ చేస్తే ఎలా ఉంటుంది అనే అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా బతుకమ్మ అంశంపై రేవంత్ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై ఒక నిర్ణయానికి రావచ్చు అని తెలుస్తోంది. ఆ తర్వాత బతుకమ్మ చీరలపై కీలక ప్రకటన ఉండవచ్చు.